క్రింద ఇవ్వబడిన చిత్రాల శ్రేణిలో ప్రశ్నార్థకం గుర్తు స్థానంలో వచ్చే చిత్రం ఏది? ఓకే, ఇక డయాగ్రామ్స్. ఇక డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ ఎన్ని యారో మార్క్స్ ఇచ్చాడు వాడు? ఓన్లీ 2 యారో మార్క్స్, 2 యారో మార్క్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ దాన్ని ఉపయోగిస్తూ వాడు ఎన్ని యారో మార్క్స్ ఇచ్చాడు అంటే 3 యారో మార్క్స్ ఇచ్చాడు. అంటే 2 కాస్త 3 అవ్వాలి. అలా ఒక యారో మార్క్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇక్కడ సేమ్, ఇక 2 యారో మార్క్స్ ఇచ్చాడు వాడు. మనం ఏం చేయాలి? దాన్ని 3 యారో మార్క్స్ రాసుకోవాలి. అంటే 3 యారో మార్క్స్ ఉండాలి. ఆప్షన్లో అన్నీ 3 యారో మార్క్సే ఉన్నాయి. కానీ ఇక్కడ 2 వైపులా యారో మార్క్ ఉందా అంటే ఇక 2 వైపులా యారో మార్క్ లేదు. అలా 2 వైపులా యారో మార్క్ ఉన్నది ఏ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అయితే కాదు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ యారో మార్క్స్ ఇటువైపు రొటేషన్ అవ్వాలిగా. కాబట్టి ఎలా తిప్పాడు అంటే వాడు అపసవ్య దిశలో తిప్పాడు. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాడు. అలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా ఉన్న డయాగ్రామ్ ఇలా తిరిగిందంటే వాడు ఎంత డిగ్రీలు తిప్పాడంటే వాడు 90 డిగ్రీ. అలా అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణం చేస్తూ, అలా అపసవ్య దిశలో 90 డిగ్రీల కోణం చేస్తే ఈ యారో మార్క్ పైన రావాలిగా. అలా యారో మార్క్ పైన రావాలి. ఇలా ఈ డయాగ్రామ్ పైన తిప్పితే ఈ యారో మార్క్స్ పైన రావాలి. కానీ ఆ యారో మార్క్స్ మాత్రం కిందికి తీసాడు వాడు. అలా రొటేషన్ కిందికి రావాలి. అంటే ఇక్కడ లాజిక్ ఏముంది అంటే ఈ యారో మార్క్స్ని 90 డిగ్రీ అపసవ్య దిశలో తిప్పుతూ ఈ కింద ఉన్న యారో మార్క్స్ని ఆపోజిట్లో తిప్పడం. అలా ఆ లాజిక్ ప్రకారం మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూడాలి. ఆ లాజిక్ ప్రకారం దీన్ని ఏం చేయాలి మనం? క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలి. అంటే ఇలా తిప్పాలి. అలా తిప్పితే ఇటువైపున డయాగ్రామ్ కాస్త ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంది. అంటే ఎన్ని యారో మార్క్స్ రావాలి? 3 యారో మార్క్స్ రావాలి. అలా 3 యారో మార్క్స్ డౌనే ఉన్న చూపిస్తున్న సింబల్స్ ఏది అంటే సెకండ్ ఆప్షన్ ఉంది, లాస్ట్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ దీని ఇలా కిందికి తిప్పితే ఇటువైపు వస్తుందిగా. ఇది ఈ సింబల్స్ ఇటువైపు వస్తాయి. కానీ దాన్ని ఆపోజిట్ చేయాలి, ఇటువైపు రాసుకోవాలి మనం. ఓకే, అలా ఇటువైపు యారో మార్క్ ఉండి డౌన్ చూపిస్తున్న ఆప్షన్ ఏకైక ఆప్షన్ ఏది అంటే అది ఒక లాస్ట్ ఆప్షన్ మాత్రమే.